హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, గుండెపోటుతో కన్ను మూసిన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళినట్లయితే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ వేళ విషాదం, గుండెపోటుతో అభ్యర్థి మృతి చెందారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. అభ్యర్థిగా పోటీలో ఉన్న 40 ఏళ్ల మహమ్మద్ అన్వర్ గుండెపోటుకు గురై మరణించారు. ఎర్రగడ్డ నివాసి అన్వర్ కౌంటింగ్ ప్రక్రియపై ఉత్కంఠ ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఛాతీ నొప్పితో కుప్పకూలినట్లు తెలుస్తోంది. కుటుంబీకులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే లాభం లేనట్లు చెప్పుకోవచ్చు. ఆసుపత్రికి తరలించిన అప్పటికే మరణించారని వైద్యులు ధృవీకరించారు. ఎన్నికల ఫలితాలపై ఆసక్తి, ఒత్తిడి, ఉత్కంఠ అన్వర్ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపినట్లు తెలుస్తుంది అనుమానిస్తున్నారు. ఉప ఎన్నికల సందర్భంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. రాజకీయ వర్గాలు కూడా అన్వర్ ఆకస్మిక మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ నాయకులు, అభ్యర్థులు సైతం కన్నీరు మున్నీరైనట్లు చెప్పుకోవచ్చు. ఈ ఘటన జరిగిన స్థలంలో కార్యకర్తలందరూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన గెలుస్తారా లేదా అనే విషయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నట్లు చెప్పుకోవచ్చు. ఇక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా 2,70,90,000 ప్రజా సంఘాలకు ఈ విషయం తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం ద్వారా ఎంతోమందికి సమాచారం చేరుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి సమాచారమైన ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వాలు తీసుకొచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైనమిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.